ఓ ఇన్నింగ్స్ ముగిసింది అంటే భారతదేశ క్రికెట్ చరిత్రలో కోహ్లీది నిజంగా ఒక అపూర్వమైనటువంటి జర్నీగా చెప్పొచ్చు. భారతదేశ ఖ్యాతిని పెంచడంలో క్రికెట్ పరంగా తను చాలా అద్భుతంగా భారతదేశ త్రివర్ణ జెండాను రెపరెపలాడించినటువంటి ఘనత కోహ్లీకి దక్కుతా ఉంది. ఈ దేశ క్రికెట్ చరిత్రలో ఒక సునీల్ గవాస్కర్, ఒక కపిల్ దేవ్, ఒక సచిన్ టెండూల్కర్, అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని, ఆ తర్వాత కోహ్లీ, వీళ్ళు ప్రధానమైనటువంటి మొదటి స్థాయిలో వీళ్ళందరూ కూడా ఉంటారు. సో కోహ్లీ నిన్న ఆ టెస్ట్ మ్యాచ్లకు రిటైర్మెంట్ ఇచ్చినటువంటి చెప్పేసి తెలుస్తోంది. టెస్ట్లకు కోహ్లీ వీడుకోలు. సో నిన్న ఆయన టెస్ట్లకు కోహ్లీ వీడుకోలు చెప్పగానే ఈయన యొక్క యాడ్ మార్కెట్ 100 కోట్ల విలువ తగ్గిందట. సో అంత పడిపోతుంది. అంటే వీళ్ళు ఇప్పుడు లైవ్లో ఉంటేనే వాళ్ళకు యాడ్ మార్కెట్ ఉంటుంది, లేదంటే యాడ్ మార్కెట్ ఉండదు. సో 68 టెస్టుల్లో 40 విజయాలు, 11 డ్రాలతో అత్యంత విజయవంతమైనటువంటి భారత కెప్టెన్గా నిలిచాడు విరాట్ కోహ్లీ. బ్యాటర్గా 123 మ్యాచ్ల్లో 30 శతకాలు, 46.8 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఓ ఉజ్వల ఇన్నింగ్స్ ముగిసింది. ఓ గొప్ప శకానికి తీరపడింది. మేటి బ్యాటర్, స్ఫూర్తిదాయకమైనటువంటి కెప్టెన్, ఉరిమే ఉత్సాహంతో మైదానం అంతా చైతన్యాన్ని నింపే పోరాట యోధుడు విరాట్ కోహ్లీని ఇక మనం తెల్ల జెర్సీలో చూడలేం. T20 లీగ్లకు విపరీతంగా ఆదరణ పెరుగుతున్న కాలంలో అభిమానులను టెస్ట్ క్రికెట్ వైపు ఆకర్షించి వారిని ఆటకు అతుకుపోయేలా చేసి ఉత్తేజపరిచి ఉర్రు తొలగించినటువంటి కింగ్ సుదీర్ఘ ఫార్మాట్కు గుడ్ బై చెప్పేశాడు. దాదాపు దశాబ్దన్నర కాలం పాటు టీమిండియాకు వెన్నెముకలా నిలిచినటువంటి అతడు దీర్ఘ ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. నిరుడు T20 నుంచి రిటైర్ అయిన కోహ్లీ ఇక వన్డేలో మాత్రమే భారత్కు ప్రాతినిధ్యం వహిస్తాడు. సీనియర్లకు చీకుగా, జూనియర్లకు భయ్యాగా, అభిమానులకు కింగ్గా భారత క్రికెట్లో అంతర్భాగమైనటువంటి కోహ్లీని ఇక టెస్ట్లో చూడలేకపోవడం పెద్ద వెలితి అంటూ కనబడతా ఉంది. సో ఎందుకంటే ఇప్పుడు భారత క్రికెట్ కెప్టెన్సీ ఎవరికి ఇస్తారు అనే కోణంలో స్పష్టంగా కోహ్లీకి ఇవ్వరు అనేది తెలిసిన తర్వాత ఆయన టెస్ట్లకు రిజైన్ చేసి అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు ఇక్కడ ప్రస్తుతం భారత క్రికెట్ కెప్టెన్గా మేబీ శుభం గిల్ను నియమించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ క్రమంలో కొంత మనస్తాపానికి గురైనటువంటి కోహ్లీ టెస్ట్ ఇన్నింగ్స్లకు మరి వీడ్కోలు పలికినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.